మనకి స్పష్టమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే డికే అరుణ, కిషన్ రెడ్డి ఒక్కొక్కటిగా ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏ విధంగా అయితే ఇక్కడ మా నాయకుడు అక్రమ అరెస్టులో నిర్బంధంలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. మా లోకేష్ గారు కోర్టులోకి తిరుగుతున్నారు, భువనేశ్వరి గారు వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ పోరాటం చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా జైలుకి నేనే 2 లెటర్లు రాశాను. ఇక్కడ ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వరి చేతిలో అప్పుడు ఆ రోజు అధ్యక్షుడి పదవి కాసాని జ్ఞానేశ్వరికి ఇచ్చారు. ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కట్ చేయడానికి ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా వచ్చి తెలుగుదేశం పార్టీని అధోగతి పట్టించడానికి వచ్చాడు. అతడు కేటీఆర్తో ఒక సీక్రెట్ మీటింగ్ చేయడం నా కంట్లో పడిన తర్వాత బహిర్గతం చేశాను. అది ఆ తర్వాత కంటిన్యూగా 6 నెలలు ఖచ్చితంగా అతనికి నాకు పోరాటం జరుగుతూనే ఉంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి నేను చేరవేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, నేను లేని ఇక్కడ అది ప్రచారానికి వచ్చే అవకాశం ఎవరు లేరు. నువ్వు గత 10 నెలల నుంచి నీకు అధ్యక్షుడి పదవి అప్పయిపోయిన తర్వాత తెలంగాణలో నువ్వు ఏడ్చింది ఏం లేదు. నిన్ను చూసి ఓటు కాదు, నీ కుటుంబ సభ్యులు ఓటేయరు. సో అందుకే గమ్మున నోరు మూసుకుని కూర్చొని చెప్పిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఏం చేశాడు, నేను 119 సీట్లు పోటీ చేస్తాను అనౌన్స్ చేశాడు. మళ్ళీ తెల్లారి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు. నేను ఆ తీర్మానం చింపేశాను. నా మీద దాడి చేయడం జరిగింది, వాడిపైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. మొన్న వాడు నామినేషన్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ పొందుపరిచిన అఫిడవిట్లన్నీ నాపడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఒక దుర్మార్గుడి చేతిలో ఆ పార్టీ పెట్టాడు కాబట్టి అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధంలో ఉన్నారు కాబట్టి మేము పోటీ తప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చే ఆలోచనలో ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ లేదు. ఒక్క నిమిషం రావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. NHTV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత ఆయన సతీమణి అతనికి విజయ తిలకం దిద్ది సంబరాలు చేసుకున్న